కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఇప్పటి వరకు కేటీఆర్ తరపు న్యాయవాది వాదనలు పూర్తయ్యాయి. భోజన విరామం అనంతరం అడ్వకేట్ జనరల్ దానాకిషోర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి, కేటీఆర్ తరపు న్యాయవాది వాదనల సారాంశం ఏంటి? ప్రధానంగా ఇక్కడ ఏసీబీ అధికారులు నమోదు చేసిన సెక్షన్లు ఎఫ్ఐఆర్లు అయితే సెక్షన్లు పేర్కొన్నా ఆ సెక్షన్ ఏవి కూడా కేటీఆర్ వర్తించమని చెప్పి కూడా కేటీఆర్ తరఫున వాదనలు వినిపించిన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇక్కడ అంటే ఒక మంత్రిగా ఆయన వ్యవహరించారు తప్ప దానికి ఆయన బాధ్యుడిగా చేయడం కరెక్ట్ కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆయన న్యాయవాది వాదనలు వినిపించారు. ఇక్కడ ఫార్ములా ఈ ఆపరేషన్స్ మధ్య హెచ్ఎండిఏ మధ్య జరిగిన వ్యవహారంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అప్పుడు ఉన్న అరవింద్ కుమార్ సంతకాలు చేశారు. కానీ అందులో కేటీఆర్ కి ఏమాత్రం కూడా అందులో సంబంధం లేదని చెప్పుకునే సందర్భంగా చెప్పారు. ఇక్కడ నేరపూరిత కుట్ర అవినీతి నిరోధక చట్టం కింద నమోదు చేసిన సెక్షన్లు ఏవి కూడా ఇక్కడ కేటీఆర్ వర్తించమని చెప్పి కూడా ఆయన వాదించారు. ఈ సందర్భంగా పలు హైకోర్టులు ఇచ్చిన తీర్పులను కూడా ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. వాటికి సంబంధించిన వివరాలన్నింటి కూడా చదివి వినిపించారు. అంటే ఇక్కడ 46 కోట్ల రూపాయలు బ్రిటన్ పౌండ్స్ రూపంలో బదిలీ చేశారు. అంతేకాకుండా ఆ బ్రిటన్ పౌండ్స్ రూపంలో ఒక ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా బదిలీ చేయడం వల్ల అదనంగా 8 కోట్ల రూపాయల పన్నును కట్టాల్సి వచ్చిందని ఇవన్నీ కూడా వాదన వినిపిస్తున్నారు. కానీ దీనికి సంబంధించి అక్కడ కేటీఆర్ ప్రమేయం ఏమీ లేదని చెప్పి కూడా, ఎందుకంటే ఫార్ములా ఈ రేసులు నిర్వహించడం వల్ల హైదరాబాద్ ప్రతిష్ట ఇనుమడింపజేయడానికి ఈ విధంగా ఆయన ఫార్ములా ఈ ఆపరేషన్స్ తో ఒప్పందం కుదురుస్తారు. అందులో మొదట ఒప్పందం కూర్చుకున్న ఫార్ములా ఈ ఆపరేషన్ ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ హెచ్ఎండిఏ ముగ్గురు కలిసి ఒప్పందం జరిగింది 2022 అక్టోబర్ లో. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ విత్డ్రా చేసుకోవడం వల్లనే హెచ్ఎండిఏ స్పాన్సర్షిప్ గా ఉందని చెప్పి కూడా ఆయన చెప్పారు. దీనికి సంబంధించి తర్వాత జరిగిన ఒప్పందం 2023 అక్టోబర్ 30వ తేదీన జరిగిన ఒప్పందం ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే విధంగా ఉందని చెప్పి కూడా అక్కడ కొన్ని సెక్షన్లు నమోదు చేశారు. కానీ ఎక్కడ కూడా కొత్త పాలసీ అక్కడ నిర్ణయం తీసుకోలేదు. 2022 అక్టోబర్ లో జరిగిన ఒప్పందానికి కొనసాగింపుగానే మరో ఒప్పందం 2023 అక్టోబర్ 30న జరిగింది. కానీ అక్కడ కొత్తగా ఎక్కడ కూడా ఒప్పందం జరగలేదు, కొత్త పాలసీ కూడా తీసుకోలేదు. కాబట్టి దీనికి సంబంధించి ఎక్కడ ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్టు ఎక్కడ కూడా లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా కేటీఆర్ తరపు న్యాయవాది సిద్ధార్థ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఇంకా కొన్ని సెక్షన్లు నమోదు చేశారు అవినీతి నిరోధక చట్టం కింద. అక్కడ ప్రజాప్రతినిధిగా ఈ కేటీఆర్ జరిగిన ఒప్పందంలో ఆయన చెప్పిన విధంగానే ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ ముందుకు వెళ్ళిన దాని అంశాలను కూడా పేర్కొన్నారు. కానీ ఎక్కడ కూడా ఆయన ఒక మంత్రిగా ఆయన నిర్ణయం తీసుకోవాలి, కానీ దానికి సంబంధించిన వ్యవహారాలను చూసుకోవాల్సింది సంబంధిత ముఖ్య కార్యదర్శి మాత్రమే చూసుకోవాలి. అప్పుడు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న అరవింద్ కుమార్ అవన్నీ చూసుకోవాలి. కేటీఆర్ చెప్పారు దానికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా సంబంధించి ఏ విధంగా నిబంధనలు పాటించాలి అవన్నీ చూసుకోవాల్సింది సంబంధిత పురపాలక శాఖ అప్పుడు విధులు నిర్వహించిన ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ చూసుకోవాల్సి ఉందని చెప్పి కూడా సందర్భంగా ఆయన వాదనలు వినిపించారు కేటీఆర్ తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ. అంతేకాకుండా పలు అంశాలను కూడా పేర్కొన్నారు. ఎక్కడ కూడా ఈయన ప్రమేయం లేకుండానే ఆయన ఏదైతే అంశాలు పేర్కొన్నారో అందులో ఎక్కడ కూడా అవినీతి జరిగిందని లేదంటే డబ్బులు సొంతంగా వినియోగించుకున్నారని చెప్పి కూడా ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. అంతేకాకుండా సెక్షన్లకు సంబంధించిన ఆధారాలు కూడా ఎక్కడ కూడా ఇందులో పేర్కొనలేదని చెప్పుకునే సందర్భంగా ఆయన తరపు న్యాయవాది వాదన వినిపిస్తారు. అయితే భోజన విరామం వరకు కేటీఆర్ తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ వాదన వినిపించారు. అంతేకాకుండా కేటీఆర్ వేసిన క్రాష్ పిటిషన్ పై ఇప్పటికే ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది. ఏసీబీ కౌంటర్ లో ఇదే అంశాలు పేర్కొన్నారు. 46 కోట్ల రూపాయల మేరకు బ్రిటన్ పౌండ్స్ రూపంలో చెల్లించారు. అయితే ఇంత మేర హైదరాబాద్ హెచ్ఎండిఏ తరఫున హెచ్ఎండిఏ సాధారణ ఖాతా నుంచి 10 కోట్ల కంటే ఎక్కువ చెల్లింపు చేయాలంటే ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలి. కానీ ఇక్కడ దాదాపు 54 కోట్ల రూపాయలకు పైగా చెల్లింపులు జరిగినప్పటికీ ఎక్కడ కూడా కనీసం అనుమతి లేదని చెప్పి కూడా ఏసీబీ దాఖలు చేసిన కౌంటర్ లో పేర్కొన్నారు. అంతేకాకుండా ఇక్కడ బ్రిటన్ పౌండ్ రూపంలో చెల్లించాలంటే సంబంధిత ఆర్బీఐ అనుమతులు తీసుకోవాలని నిబంధనలు పాటించాల్సి ఇక్కడ కూడా ఆర్బీఐ నిబంధనలు పాటించలేదని చెప్పి కూడా ఏసీబీ దాఖలు చేసిన కౌంటర్ లో ఈ అంశాలన్నీ పేర్కొన్నారు. దీనిపైన భోజన విరామం తర్వాత అడ్వకేట్ జనరల్ తో పాటు దానాకిషోర్ తరపు న్యాయవాది కూడా వాదనలు వినిపించే అవకాశం ఉంది. ప్రస్తుతం భోజన విరామం కంటే ముందు దాదాపు గంటకు పైగా కేటీఆర్ తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ వాదనలు వినిపించారు. భోజన విరామం తర్వాత సుమారు 2.5 గంటల సమయంలో మరోసారి ఇదే పిటిషన్ పై కేటీఆర్ వేసిన క్రాష్ పిటిషన్ పై విచారణ కొనసాగే అవకాశం ఉంది. అందులో అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డితో పాటు దానకిషోర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించే అవకాశం ఉంది. ధన్యవాదాలు శ్రీకాంత్.